Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss problems on time and work. Question number 23. A alone can do a piece of work in 6 days and B alone in 8 days. A and B undertook to do it for rupees 3200. With the help of C, they completed the work in 3 days. How much is to be paid to C? Right. So it is related to wages and wages. Problems on wages related question. So wages is directly proportional to efficiency. So ఎంత వర్క్ చేస్తే అంత మనీ ఇస్తారు. రైట్ లైక్ దట్. ఇక్కడ క్వశ్చన్ చూడు. ఏ alone can do a piece of work in how many days? 6 days. ఏ ఎన్రోల్ చేస్తున్నారండి? 6 days చేస్తున్నారు. B alone can do that work in how many days? 8 days. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సి అని ఇచ్చాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే ఏ బి అండ్ సి. ఏ బి అండ్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి విత్ ద హెల్ప్ ఆఫ్ సి. సో ఇక్కడ ఖచ్చితంగా ఎవరు ఉంటారండి? సి ఉంటారు. సో ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 6 days, బి కెన్ డూ దట్ వర్క్ ఇన్ 8 days. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 3 days. 3 days. యాక్చువల్లీ ఆ వర్క్ గాను ఆ వర్క్ కి ఎంత అసైన్ చేసిన అమౌంట్ అంటే 3200 రూపీస్. 3200 రూపీస్. అయితే సి వర్క్ చేశారు కాబట్టి ఆ వర్క్ కి ఎంత మనీ ఇవ్వాలి అనేది క్వశ్చన్. సో ఇప్పుడు చూడనా, 2 డిఫరెంట్ వేస్. జనరలీ ఎఫిషియన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేజెస్. ఆ బేస్ పైన చేయొచ్చు. అండ్ ఇన్ జనరల్ గా చేద్దాం. ఇన్ జనరల్ గా 2 వేస్ చెప్తాను ఇక్కడ. సో 6 కి 8 కి 3 కి ఎల్సిఎం ఎంత అండి? 24. అంటే యువర్ టోటల్ వర్క్ బికమ్స్ వాట్ ఇయర్? 24. సో 24 పేపర్స్ రాస్తున్నందుకు మనకిస్తున్న అమౌంట్ ఎంత అండి? 3200 రూపీస్. 24 పేపర్స్ రాస్తున్నందుకు ఎంత అండి? 3200 రూపీస్ ఇస్తున్నారు. సో ఇక్కడ చూడనా, ఏ 24 పేపర్స్ ని 6 days లో ఫినిష్ చేయాలి అంటే 1 day లో ఎన్ని పేపర్స్ రాస్తున్నట్టు? ఖచ్చితంగా ఆ 4 రాస్తున్నారు. ఎందుకంటే 6 4s 24. బి 24 పేపర్స్ ని 8 days లో ఫినిష్ చేస్తే 1 days వర్క్ ఎంత అండి? 3. 1 days వర్క్ ఎంత అండి? 3. అండ్ ఏబిసి 24 పేపర్స్ రాయడానికి 3 days టైం తీసుకుంది. ఎంతండి? 3 days. సో 3 days టైం తీసుకుంటే 1 days వర్క్ బికమ్స్ వాట్ ఇయర్? 8. 1 days వర్క్ ఎంత అండి? 8. సో 1 days వర్క్ ఎంత వస్తుందండి? 8. ఏస్ 1 days వర్క్ ఇస్ 4, బీస్ 1 days వర్క్ ఇస్ 3, ఏ ప్లస్ బి ప్లస్ సి 1 days వర్క్ ఇస్ 8. ఆ సి మస్ట్ బి ఎంత అవుతాడు సార్ అంటే 1 అవుతాడు. సి మస్ట్ బి ఎంత అండి? 1. 4 + 3 7, 7 + 1 8. సో డైలీ 1 పేపర్ అన్నప్పుడు సి ఎంత టైం పడుతుంది? 24 days పడుతుంది. ఎంత అండి? 24 days. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, ఈ వర్క్ 3 members కలిసి చేస్తున్నారు కదా. సో టోటల్ 3200 రూపీస్ అయినప్పుడు సి యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు తెలిసిన దాని ప్రకారం ఎఫిషియన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేజెస్. కాబట్టి ఇప్పుడు టోటల్ 3200. ఎఫిషియన్సీ రేషియో ఎంత అండి? 4:3:1. ఏ, బి అండ్ సి. ఏ బి సి. ఆ టోటల్ ఎన్ని పార్ట్స్? 4 + 3 7, 7 + 1 ఎంత అండి? 8 parts. 8 parts వాల్యూ ఎంత అండి? 8 parts వాల్యూ ఎంత? 3200. 1 part వాల్యూ బికమ్స్ వాట్ ఇయర్? 8 4s 32, 400. 1 part వాల్యూ ఎంత అండి? 400. 1 part 4 అయినప్పుడు సి కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 part. కాబట్టి 400. యువర్ ఆన్సర్ ఈస్ వాట్ ఇయర్? 400. ఇన్ కేస్ బి షేర్ అడిగారు అనుకుందాం. 1 part 400 అయితే 3 parts ఎంత అండి? 1200. 1 part 400 అయినప్పుడు ఏ షేర్ 4 parts బికమ్స్ వాట్ ఇయర్? 1600. ఇది ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇంకొక వర్షన్ చూస్తే, అంటే ప్రతి కేసులో ఇది వర్కౌట్ అవుతుందంటే లేదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ట్విస్ట్లు ఇస్తాడు. అంటే ఫస్ట్ ఏ మాత్రమే వర్క్ చేశారు, నెక్స్ట్ బి మాత్రమే వర్క్ చేశారు. అలాంటి కేసులో ఈ విధంగా చేయడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఎవ్రీడే వర్క్ చేయరు కాబట్టి ఒక రోజు వర్క్ చేస్తారు, ఒక రోజు వర్క్ చేయరు. అలాంటి కేసెస్ లో ఈ మెథడ్ వర్కౌట్ అవ్వదు. దానికోసం నెక్స్ట్ మెథడ్ చూడాలి ఎలా చేస్తున్నాం. సరే, టోటల్ ఎన్ని పేపర్స్ వర్క్ ఉంది? 24 పేపర్స్ వర్క్ ఉంది.
24 పేపర్స్. 24 పేపర్స్ వరకు కానీ మనకి ఎంత అమౌంట్ ఇచ్చారు? 3,200 రూపీస్ ఇచ్చారు. 3,200. సో 24 పేపర్స్ కి 3,200 అయినప్పుడు వన్ పేపర్ కి ఎంత వస్తుందంటే ఆ 3,200/24. ఇది వన్ పేపర్ కి ఎంతండి? వన్ పేపర్ కి ఇంత అమౌంట్ ఇస్తున్నాం. ఇప్పుడు చూడాలా, ఇప్పుడు దీంట్లో సి ఎన్ని పేపర్స్ రాస్తున్నారు వన్ డేలో అంటే వన్ పేపర్ రాస్తున్నారు. ఎంతండి? వన్ పేపర్. వీళ్ళు ముగ్గురు కలిసేసి ఎన్ని రోజుల వరకు ఫినిష్ అవుతుంది? 3 days లో ఫినిష్ అవుతుంది. అంటే ఈ 24 వరకు ఫినిష్ చేయడానికి వాళ్ళు ముగ్గురు 3 days పనిచేశారు. దీంట్లో ఈ 24 పేపర్స్ లో ఏ వన్ డే 4 పేపర్స్ రాస్తే ఆ 3 days ఎన్ని పేపర్స్ రాస్తారండి? అంటే ఏ వర్క్ ఎంతండి? 12 పేపర్స్ రాస్తారు. అదే బి వర్క్ ఎంతండి? వన్ డేలో 3 పేపర్స్, 3 days వర్క్ చేశారు కాబట్టి ఆ 3 3s ఎంతండి? 9 పేపర్స్ రాస్తున్నారు. అండ్ సి వన్ డేలో 1 పేపర్ రాస్తున్నారు. సి ఎంతండి? వన్ డేలో 1 పేపర్. 3 days కి ఎన్ని అవుతుంది? 3 పేపర్స్. 12 + 9 + 3 దట్ బికమ్స్ ఎంతండి? 24. సో 24 పేపర్స్. టోటల్ 24 పేపర్స్ లో ఏ వర్క్ ఇస్ 12, బి వర్క్ ఇస్ 9, సి వర్క్ ఇస్ 3. ఇప్పుడు వన్ పేపర్ కి ఇంత అమౌంట్ ఇస్తున్నప్పుడు సికి ఎన్ని పేపర్స్ రాస్తున్నారు? 3 పేపర్స్ రాస్తున్నారు. 3 పేపర్స్ కి ఎంత అవుతుంది అంటే ఇంటూ 3. 3 1s 3 8s 8 1s 8 400s. సో యువర్ ఆన్సర్ ఎంతండి? 400. యువర్ ఆన్సర్ ఎంత? 400. ఇన్ కేస్ బి కావాలి, వన్ పేపర్ కి ఇంత అమౌంట్ అయినప్పుడు బి అంటే ఇంటూ 9. ఏకి 12 పేపర్స్ కాబట్టి 3,200/24 ఇంటూ 12. మీ ఆన్సర్ వస్తుంది. సో ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Two men A and B working together complete a piece of work which it would have taken them separately 12 days and 18 days to complete. If they worked separately, they received in payment rupees 149.25. Find their shares. Okay, Andy? So A can do a work in how many days అండి? 12 days లో వర్క్ ఫినిష్ చేస్తారు. B అదే వర్క్ ని 18 days లో వర్క్ ఫినిష్ అవుతుంది. ఈ వర్క్ కోసం వాళ్ళ అమౌంట్ ఎంత ఇస్తున్నారండి? 149.25 రూపీస్ ఇస్తున్నారు. 149.25 రూపీస్. అయితే షేర్ ఆఫ్ ఏ ఏంటి, షేర్ ఆఫ్ బి ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి మనం డైరెక్ట్ గా వేజెస్ రేషియో, వేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ, ఆ రేషియో తీసుకొని మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఆ 12 18, 12 కి 18 కలిసి ఏమంతండి? 36. సో 12 18 LCM 36. 1 days work becomes ఇక్కడ 3, ఇక్కడ ఎంతండి? 2. 1 days work 3 2. సో ఎఫిషియన్సీ రేషియో ఏమొస్తుంది? 3:2. ఎఫిషియన్సీ రేషియో 3:2 అయినప్పుడు వేజెస్ రేషియో కూడా ఏమవ్వాలి? 3:2 అవ్వాలి. ఎందుకంటే ఎఫిషియన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేజెస్ కాబట్టి. సో టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 149.25 రూపీస్. ఈ అమౌంట్ ని ఈ రేషియోలో స్ప్లిట్ చేయాలి. ఇది ఏ షేర్, ఇది బి షేర్. అయిపోయింది. సో ఏకి ఎన్ని పార్ట్స్? 3 parts. బికి ఎన్ని పార్ట్స్? 2 parts. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 parts. సో 5 parts వాల్యూ 149.25. 1 part బికమ్స్ ఏమొస్తుందండి? 149.25/5. ఇది 1 part. మనకి ఏ షేర్ కావాలంటే ఇంటూ 3. బి షేర్ కావాలనుకోండి 149.25/5 ఇంటూ 2. సో ఇక్కడ ఏ షేర్ వస్తుంది, ఇక్కడ బి షేర్. క్యాన్సిలేషన్ చేసుకో. 5 1s 5 2s 5 9s 45, 5 8s అండ్ 5 5s 29.85. ఇక్కడ ఇది కూడా అంతే, 29.85. మల్టిపుల్ చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది. మల్టిపుల్ చేయండి. 3 5s 15, 8s 24, 24 25, 3 9s 27, 27 plus 2 29, 3 2s 6, 6 plus 2 8, 89.55. 89.55. లేదంటే 30 into 3 తీసుకోండి. 30 into 3 90. ఒక్కొక్క దాంట్లో 15 పైస్ లెస్ ఉంది కాబట్టి 15 3s 45, 45 ప్లస్ పైస్ లెస్ అయ్యండి. ఆన్సర్ 89.55. ఇక్కడ కూడా అంతే. 32s 60. 32s ఎంత అండి? 60. 60 అంటే ఒక్కొక్క దాంట్లో 15 పైస్ లెస్ అవుతుంది. 15 పైస్ లెస్ అయితే 2 అన్నప్పుడు 30 పైస్ లెస్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఈస్ వాట్ హియర్? 59.70. 59.70. Option A. I think so it's clear. Next question. A can do a piece of work in 10 days while B alone can do it in 15 days. They work together for 5 days
and the rest of the work is done by C in 2 days. If they get rupees 450 for the whole work, how should they divide the money? Okay. Question ఒకసారి చూడు. A can do a piece of work in how many days? 10 days. A alone can do that work in how many days? And 10 days. B alone can do that work in how many days? 15 days. 15 days. They work together for how many days? 5 days. వాళ్ళిద్దరూ కలిసి 5 days వర్క్ చేశారు. 5 days వర్క్ చేసిన తర్వాత సి జాయిన్ అవుతున్నాడా లేదంటే ఏ అండ్ బి ఇద్దరు 5 days వర్క్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ ఎవరు వస్తున్నారు? సి వస్తున్నారు. సి రిమైనింగ్ వర్క్ ని 2 days లో ఫినిష్ చేస్తున్నాడు. ఓకే, ఓవరాల్ గా వాళ్ళు ఎంత అమౌంట్ అలాట్ చేస్తున్నారండి? 450 రూపీస్. రైట్, ఇప్పుడు చూడాలి. ఫస్ట్ టోటల్ వర్క్ 10 కి 15 కి టోటల్ వర్క్ ఎంత అండి? 30. So 1 day's work becomes what here? 1 day's work 3, 1 day's work is 2. So 1 day's work of A and B becomes what here? 5. 1 day's work ఎంతండి? 5. 1 day's work ఎంతండి? 5. వీళ్ళు ఇద్దరు ఎన్ని రోజులు చేస్తున్నారు? వీళ్ళిద్దరు 5 days చేస్తున్నారు. ఎంతండి? 5 days. సో ఒకసారి అబ్జర్వ్ చేయి, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఆ టోటల్ పేజెస్ ఎంతండి? 30. ఏ 1 day వర్క్ ఎంత చేస్తారు? 3. 1 day ఎంత చేస్తారండి? 3. 1 day లో 3 papers రాస్తున్నప్పుడు 5 days చేస్తే ఆ 5 3s ఎంతండి? 15 papers రాస్తారు. ఎంతండి? 15 papers. బి 1 day లో 2 papers రాస్తారు. అలాంటప్పుడు 5 days ఎన్ని రాస్తారండి? 10 papers. బి ఎంతండి? 10 papers. సో వాళ్ళిద్దరూ కలిసి 5 days కదా చేసింది. సో 5 5s ఎంత? 25. 25 వర్కౌట్ అయింది చూడు. ఏ 15 చేశాడు, బి 10 చేశాడు, మొత్తం 25 పేపర్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 25 పేపర్స్ రాశారు కాబట్టి రిమైనింగ్ ఎవరు రాయాలి? సి. అంటే సి వర్క్ ఎంతండి? 5 పేపర్స్ రాశారు. సి వర్క్ ఎంతండి? 5 పేపర్స్. ఇప్పుడు ఎఫిషియన్సీ బేస్ చేసుకొని డైరెక్ట్ క్యాన్సిలేషన్ తీసుకొని చేస్తామంటే కుదరదండి. సో ఈ టోటల్ 30 పేపర్స్ లో ఏ 15 పేపర్స్ రాశారు, బి 10 పేపర్స్ రాశారు, సి 5 పేపర్స్ రాశారు. 30 పేపర్స్ గాను ఎంత అమౌంట్ అలాట్ చేసినాం మనం? 450 రూపీస్ అలాట్ చేసినాం. 30 పేపర్స్ కి ఎంత అండి? 450. సో 30 పేపర్స్ కి 450 అయినప్పుడు 1 పేపర్ కి ఎంత వస్తుందండి? 3 1s 3 15s. సో 1 పేపర్ రాస్తే 15 రూపీస్ ఇస్తాం. 1 పేపర్ కి 15 రూపీస్ అయినప్పుడు 15 పేపర్స్ కి 15 into 15 that is equal to what here? 225 rupees. 15 into 10 that is equal to ఎంత అండి? 150 rupees. 5 into 15 that is equal to ఎంత అండి? 75. సో టోటల్ 450 అమౌంట్ లో ఏ 15 పేపర్స్ రాశారు కాబట్టి 225 రూపీస్, బి 10 పేపర్స్ రాశారు 150 రూపీస్, సి 5 పేపర్స్ మాత్రమే రాశారు కాబట్టి 75 రూపీస్. ఎఫిషియన్సీని బేస్ చేసుకొని మనం చేయలేము, ఎందుకంటే సి లేట్ గా జాయిన్ అవుతున్నాడు. ఇన్ కేసు 3 members కలిసి వర్క్ చేసినప్పుడు ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఎఫిషియన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేజెస్. సో ఆ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకుంటే మన ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ ఇండివిజువల్ గా అంటే డిఫరెంట్ వేస్ లో వస్తున్నారు కాబట్టి అలా చేయడం కుదరదు. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ.